హలో, నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో పైనాపిల్ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడైతే నేను పైనాపిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక కప్పు నిండా తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులోకి కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక కప్పులోకి అయితే తీసుకుంటున్నాను. అదే ప్యాన్లోకి ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని నెయ్యిలోకి వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక కప్పులోకి తీసుకుంటున్నాను. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసేసుకొని ఇందులోకి నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పైనాపిల్ ముక్కలను నెయ్యిలోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ముక్కల్లోకి ఏ కప్పుతో అయితే నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నానో ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా నీళ్ళు పోసేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వను ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేయలేదు అండి. ఒకవేళ మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను యాడ్ చేయలేదు. ఇలా అంతా బాగా బాయిల్ చేసేసుకొని ఇక్కడైతే నేను ఒక కప్పున్నర షుగర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా షుగర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీని కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడైతే మనకి పైనాపిల్ రవ్వ కేసరి అయితే తయారైపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్లో అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching my channel.